మా నాన్నని చంపినందుకు నాలో ఉన్నవాడిని తమ్ముడిని చంపి పగ తీర్చుకున్నాడు. నా బలహీనత అనుకుని నేను ప్రేమించిన అమ్మాయిని తీసుకెళ్ళావు. మా అమ్మ మీద అటాక్ చేసావు. కానీ నాలో నాకు కనిపించిన బలహీనత ఉంది. అదే నా బలం. సార్, ఆదిత్య రావత్ గెస్ట్ హౌస్ లో ఉన్నట్టు తెలిసింది సార్. ఇస్ ఇట్? కానిస్టేబుల్స్, లెట్స్ గో. నాకు తెలియకుండా నాలో ఉన్న బలహీనత ఒక తప్పు చేసింది. ఆ బలహీనత నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి నేనే ఆ తప్పుని సరిదిద్దా. చదరంగంలో ఎదుటివాడి స్టెప్ ముందే మనం గెస్ట్ చేస్తే రాజుకు మనమే చెక్ పెట్టచ్చు. ఎస్ఏ ఎలా ఆలోచిస్తాడు ముందే గెస్ట్ చేశాను కాబట్టి లైట్ డిటెక్టర్ నుంచి తప్పించుకున్నా. మామా, నేను చెప్పేది నిజమా అబద్ధమా తెలుసుకోవడానికి టెస్ట్ చేస్తే లైట్ డిటెక్టర్ని బీట్ చేయగలమా? మామా, లైట్ డిటెక్టర్లో నువ్వు నిజం చెప్తున్నావా అని తెలుసుకోవడానికి నీ బాడీలో బ్రెయిన్, హార్ట్, బ్రీతింగ్ సిస్టమ్కి అన్నిటికీ ఒక ఎక్విప్మెంట్ ఫిట్ చేస్తారు. నువ్వు అబద్ధం చెప్పాలనుకున్నప్పుడు హార్ట్ బ్రీతింగ్, నీ బాడీలో చిన్న చేంజ్ వచ్చినా నువ్వు దొరికిపోతావు. కానీ లైట్ డిటెక్టర్ని బీట్ చేయడానికి 2 ways ఉన్నాయి. లైట్ డిటెక్టర్లో ఫస్ట్ నీ పర్సనల్ క్వశ్చన్స్ అడిగి తర్వాత మెయిన్ క్వశ్చన్స్ అడుగుతారు. సెల్ఫ్ క్వశ్చన్స్ ఎలాగో నీ పేరు, అడ్రస్ అన్ని నిజమే చెప్తావు కాబట్టి పాలిగ్రామ్ నార్మల్గా వెళ్తుంది. మెయిన్ క్వశ్చన్స్ అడిగినప్పుడు టెన్షన్ పడి అబద్ధం చెప్పాలనుకుంటే గ్రాఫ్లో చేంజ్ వచ్చి నువ్వు అబద్ధం చెప్తున్నట్టు ట్రూ అవుతుంది. తర్వాత మెయిన్ క్వశ్చన్స్ నువ్వు అబద్ధం చెప్పినా గ్రాఫ్ చేంజ్ వస్తుంది కాబట్టి కనిపెట్టలేరు. సెకండ్ ఆప్షన్, మెయిన్ క్వశ్చన్స్ అడిగినప్పుడు నిన్ను నువ్వు డే డ్రీమింగ్ చేసుకోవడమే. కూల్గా నీకు నచ్చిన ఇమాజిన్ చేసుకుంటూ వేరే థింక్ చేస్తూ ఆన్సర్ చెప్పి తప్పించుకోవడమే. నా వీక్నెస్నే ఒక వెపన్గా మార్చుకొని నా ప్రాబ్లం నుంచి బయటకు వచ్చా. చాలా బాగా మాట్లాడరా. వాడి వీక్నెస్ యూజ్ చేసుకుని రాముడు రావణుడు ఇద్దరూ ఒకళ్ళలోనే ఉన్నట్టు ఇన్ని రోజులు నా బలహీనత ఏంటో నాకు తెలియలేదు. కానీ ఇప్పుడే ఆ బలహీనత బలం ఏంటో నాకు తెలిసింది. ఇక అస్సలు ఆట మొదలవుతుంది. Arjun is back. The game starts now.